జీవాత్మ రూపధారణ చేసి శరీరంలో చేరుతుంది. తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు ఏదో ఒక శరీరాన్ని ధరిస్తుంది. ఈ శరీరం చాలా అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉందనే ఆలోచన రాగానే అహంకారం ఆవహిస్తుంది. తన మీదే తనకు మక్కువ ఏర్పడుతుంది. తనను తానే పూజించుకునే ఆత్మస్థుతి ప్రారంభమవుతుంది. స్వార్థం వచ్చి చేరుతుంది, ప్రేమ నిష్క్రమిస్తుంది. అందువల్లనే నేడు ప్రపంచంలో ప్రేమ కరువైంది. ఎక్కడ చూసినా స్వార్థం. ఈ ప్రేమను పునఃప్రతిష్ఠించడం ఎలా? ప్రేమలోని ఆనందానుభూతిని, ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమలోని మాధుర్యాన్ని పునరుజ్జీవింపచేసి అవధులన్నీ దాటుకుంటూ ప్రేమ సామ్రాజ్యపు చివరి అంచులను చేరి తనను తానే విస్మరించే చరమస్థాయికి చేరుకునేదెలా? మరణ సదృశ స్థితిలో విలీనమయ్యేదెలా? ఈ స్థితినే బాబూజీ ఆధ్యాత్మిక పరిభాషలో జీవన్మరణం, జీవచ్ఛవం అని వర్ణించారు. మరి చేయవలసిందేమిటి? మీరు ప్రేమించే వ్యక్తిని మీ దృష్టిలో మరింత ఉన్నతంగా ఎదిగేటట్లు, ఇంకా ఆదరణీయంగా వృద్ధి చెందేటట్లు చేయాలి. ప్రేమ ఒక ఆరాధన, ఆరాధ్యం. ఆరాధన ఉన్నప్పుడు ఒక వ్యక్తి మిన్న అని చెప్పలేం. ప్రేమలో పెద్ద, చిన్న అనే తారతమ్యాలు ఉండవు. అవి ప్రాపంచిక విషయాలలోనే.